సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జస్ట్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 35,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఏ క్యాండిడేట్ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో దీంతో పాటుగా ఇక్కడ మనకి ఫస్ట్ పాయింట్ అబ్జర్వ్ చేసినట్లయితే కనుక ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ నీడ్ టు అప్లై, ఫీమేల్ క్యాండిడేట్స్ నీడ్ నాట్ టు అప్లై అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక నోటిఫికేషన్కి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటదే కనుక సో ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ వైజ్గా ఆ యొక్క పోస్ట్కి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. సో సీరియల్ నెంబర్ 3లో ఉన్నటువంటి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటదే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 25 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చినట్టయితే కనుక 28 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 1 to 7 వరకు ఉన్నటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 27 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు, నెక్స్ట్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 7 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. లైక్ మనకి జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికలీ వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీ వరకు కూడా సపరేట్గా మనకి వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి టోటల్గా 466 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 50 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఆన్లైన్ ఎస్బీఐకి సంబంధించి లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క లింక్ని మీరు క్లిక్ చేసి అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ చేసి ఆ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక రిటన్ టెస్ట్ అనేది మనకి డిసిప్లిన్కి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది. సో ఒక సిలబస్ అనేది కూడా పారా 24లో మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. కొన్ని రకాల ఉద్యోగాలకు వచ్చేసరికి 1 అవర్ పాటు, మరికొన్ని ఉద్యోగాలకు వచ్చేసరికి 3 అవర్స్ పాటు కూడా ఇక టైమింగ్ డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 1.6 కిలోమీటర్ రేస్ని మీరు 10 మినిట్స్లో అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మన 2 తెలుగు రాష్ట్రాలు కూడా సదరన్ రీజియన్ కిందకైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ హైట్ విషయానికి వచ్చేటైతే కనుక ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 157 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చెస్ట్ విషయానికి వచ్చేటైతే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 75 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 5 సెంటీమీటర్స్ వరకు కూడా ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మినిమం వెయిట్ అనేది 50 kgs ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇక ఫిజికలీ ఎఫిషియన్సీ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ప్రాక్టికల్ ఆర్ ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేసి నెక్స్ట్ మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది.
సో ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి డీటెయిల్గా పే స్కేల్ అనేది ఇవ్వడం జరిగింది. లెవెల్ 2 ప్రకారం వచ్చేటువంటి ఈ యొక్క అన్ని రకాల ఉద్యోగాలకు కూడా బేసిక్ పైన మనకి 19,900 అనేది పే చేయడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 40,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ సూపర్వైజర్ ఉద్యోగాలకు వచ్చేసరికి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 45,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ డ్రాట్స్మెన్ పోస్టులకు వచ్చేసరికి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 50,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి డీటెయిల్గా సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక నోటిఫికేషన్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తుంది కాబట్టి ఇక నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇక డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆపరేటర్ ఎక్స్కవేటింగ్ మిషనరీ అనేటువంటి ఈ యొక్క పోస్ట్కి వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీకు లేనట్లయితే కనుక డోజర్కి సంబంధించి కానీ ఎక్స్కవేటర్కి సంబంధించి కానీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండి సో అక్కడ డ్రైవింగ్కి సంబంధించి 6 months పాటు కూడా మనకి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రైవర్ రోడ్ రోలర్ ఆర్డినరీ గ్రేడ్ పోస్ట్కి వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ కానీ రోడ్ రోలర్ డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించి లైసెన్స్ అనేది ఉండి 6 months ఎవరికైతే ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ ఉద్యోగాలకు వచ్చేసరికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు హెవీ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మెషినిస్ట్ పోస్టులతో పాటు టర్నర్ ఉద్యోగులకు వచ్చేసరికి అక్కడ సంబంధిత ట్రేడ్లలో ఎవరికైతే ఐటీఐకి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సూపర్వైజర్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. నెక్స్ట్ డ్రాట్స్మెన్ పోస్టులకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక సైన్స్ విభాగంలో ఎవరైతే ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా ఆర్కిటెక్చర్లో కానీ డ్రాట్స్మెన్షిప్కి సంబంధించినటువంటి 2 years సర్టిఫికేట్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక డ్రాట్స్మెన్ సివిల్లో ఎవరికైతే ఐటీఐకి సంబంధించిన సర్టిఫికేట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నోటిఫికేషన్లో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్ మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది మీరు ఇక్కడ స్టిక్ చేసి గెజెటెడ్ ఆఫీసర్ చేత కానీ లేదంటే మీ యొక్క సెల్ఫ్ అటెస్టేషన్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్తో పాటు నెక్స్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి అడ్మిట్ కార్డ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీకు ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ స్టిక్ చేసి మీ యొక్క సైన్ అనేది ఈ విధంగా క్రాస్గా అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క సిగ్నేచర్తో పాటు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది కూడా ఇక్కడ వేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక సర్టిఫికేట్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఓబీసీ క్యాన్స్ వచ్చేసరికి నాన్ క్రిమినల్ లేయర్ సర్టిఫికేటు అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన రిసిప్ట్తో పాటు ఈ విధంగా ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ కానీ లేదంటే గెజెటెడ్ ఆఫీసర్ చేత సైన్ అనేది చేయించాల్సి అయితే ఉంటుంది. సో ఇక సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్తో పాటు మీ యొక్క క్యాస్ట్ అనేది ఇచ్చేసి ఇక్కడ మనకి వెయిటేజ్ పర్సంటేజ్ ఇన్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మీ యొక్క క్వాలిఫికేషన్ అయినటువంటి దాన్ని కూడా మీరు ఇక్కడ ఎన్వలప్ కవర్పై టాప్లో అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీ యొక్క అడ్రస్, రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే కనుక టు ద కమాండెంట్ గ్రీఫ్ సెంటర్ డిగ్రీ క్యాంప్ పూణే 411015 అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు December 30 కల్లా ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి మీరు ఆఫ్లైన్లో అయితే సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.